అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, అతి మనోహరుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా ఈ ప్రాతకాల ప్రాంతంలో మీ సన్నిధికి మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి దేవా మరి తండ్రి, ఈ భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దినదినం దేవా మా ప్రభా మీ ప్రియ కుమారునితో మాకు ఇచ్చినటువంటి దేవా ఈ సహవాసం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరొకసారి దేవా మరి తండ్రి, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించి మీ నామాన్ని మహింపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నాయన దేవా మరి తండ్రి, కృప చూపించండి. ఆయన మీరు దేవా మరొకసారి నాయన మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపడదాం. 201వ పాట పాడుకుందాం. షారోనాథ్ గీతాల నుంచి 201వ పాట పాడుకుందాం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనే చూస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనే చూస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోకుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోకుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ.
ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం వందనములు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమన్స్ చాప్టర్ 16 verse 20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలను, కుటుంబాలను తండ్రి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము దేవుని బిడ్డల పైన సాతాను ఎలాగూ దాడి చేస్తుంది అనేటటువంటి అంశాన్ని గురించి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుని ఆత్మ నియమింపినటువంటి సంధి చేసుకునేటట్లు గిబియోనీయులు ఎలాగూ యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో యెహోషువను సమాజ ప్రధానులను మోసగించి కపట వేషం వేసుకుని అబద్ధం చెప్పి ఎండిపోయినటువంటి రొట్టెలు, పాతిగిలినటువంటి ద్రాక్షరసపు తిత్తులు చూపించి, పాతిగిలినటువంటి చెప్పులు చూపించి, మాసిన బట్టలు చూపించి వీరిని భ్రమపరిచి మేము మిమ్మల్ని చంపము అని చెప్పి ప్రమాణం చేయించుకుని ఆ తరువాత వారి కంప్లీట్ ఐడెంటిటీ బయటకు వచ్చినప్పుడు
ఆ గిబియోనీయులు ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారే అని తెలిసినప్పుడు వీరు చాలా షాక్ అయ్యారు. దేవునిని అడగకుండా, సాలినంత ప్రార్థన చేయకుండా మన ముందుకు వచ్చిందంత అది నిజమే అని నమ్మి నష్టపోయేటటువంటి అపాయం. తీసివేయవలసినటువంటి ఆ గుంపును లేక ఆ జనాంగమును, గిబియోనీయులను, వారిని ఉండనివ్వవలసి వచ్చింది. మన జీవితాల్లో కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేయవలసినటువంటివి కొన్ని కొంచెం శేషం మిగిలిపోతూ ఉంటారు. అది మొదటి హెచ్చరిక. రెండవది, విశ్వాసి యొక్క మనసును ఆధారంగా సంసోను చూచి ఇష్టపడి, చూచి మోహించి నా కంటికి నచ్చింది, నా మనసుకు ఇష్టం అని అనిపించింది కనుక నేను చేశాను. ఏ కంటితో చూచాడో ఆ కన్నులు పెరికి వేయబడి. విచారకరం కదా. సాతాను మన మీద దాడి చేసేటటువంటి పద్ధతులు లోకం వైపు ఆకర్షించి విశ్వాసిని ఎలాగూ బలహీనుని చేసి బంధిస్తుందో శాంసన్ యొక్క జీవితం ఒక గొప్ప హెచ్చరిక. మనకు లోబడిన వ్యక్తి వలనే మనతో సన్నిహితమైన సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండి అటువంటి వారిని సాతాను సాధనంగా చేసుకుని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు వచ్చి యేసు ప్రభు చేయి పట్టుకుని, ప్రభు అది నీకు దూరమొగ్గాక అని గద్దించాడని వ్రాయబడింది. ఆ సందర్భం యేసు ప్రభు నేను యెరూషలేముకు వెళుతూ ఉన్నాను, మనిషి కుమారుడు సిలువేయబడాలి అనేటటువంటి విషయాలు చెప్పినప్పుడు మన సన్నిహితులను ఆధారం చేసుకుని సాతాను కొన్ని మార్లు మనల్ని బలహీనపరచడానికి, దేవుని చిత్తం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఉదయకాలం మరి 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలపై సాతాను యొక్క దాడి, లేక దేవుని బిడ్డలమైనటువంటి మనం సాతాను దాడిని ఎలాగూ తిప్పి కొట్టాలి లేక ఎదిరించాలి అనే 3 విషయాలు నేను మీతో షేర్ చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. యోధా రాసినటువంటి పత్రికలో 9వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. యోధా రాసినటువంటి పత్రిక 9వ వచనంలో, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. ఈ సీన్ మనం జ్ఞాపకం చేసుకుంటే పిస్గా కొండపైన, నెబో శిఖరం పైన మోషే తాను దేవుని చేత పిలువబడాలి. 120 సంవత్సరాలు పరిపూర్ణమైన ఆయుష్కాలం అనుగ్రహించాడు దేవుడు మోషేకు. కొండ శిఖరానికి మోషే అందరితో చెప్పవలసిన ఆఖరి మాటలన్నీ చెప్పి ఎక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే చనిపోయాడు. చనిపోక ముందు మనము ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయం. మోషే శిఖరం పైన ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం నుండి, మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే తర్వాత వచనాల్లో, నీ సంతానమునికి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కనులార నిన్ను
దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతునంది. ఇది దృశ్యం. మీరు నెబో శిఖరం ఎక్కితే ఆ నెబో శిఖరం ఈరోజు ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ ఒక ఇనుముతో చేయబడినటువంటి సిలువ కనబడుతుంది. అక్కడ నుండి మీరు ఆ పిస్కా శిఖరం నుండి మీరు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సైట్. ఏ దిక్కు చూచినా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నెబో శిఖరం పై నుండి యోర్దాను అవతల ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశాన్ని చూచినప్పుడు, ఇతరమైనటువంటి భాగాలు మీరు చూచినప్పుడు చుట్టూ పారి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో చెప్పలేం. అవునా, ఈ కొండ మీద నుండేనా మోషే చూచింది? ఈ కొండ మీద అందుకేనా మోషే బహుశా పరవశించిపోయి ఉంటాడు. దేవా, మా పితరులకు నీవు వాగ్దానం చేసినటువంటి ఈ వాగ్దాన దేశంలోనికి నీ ప్రజలను అబ్రహాముతో నీవు చెప్పిన మాట ప్రకారం 430 సంవత్సరాలు అయిన తర్వాత నీవు నెరవేరుస్తూ ఉన్నావు. నీవు ఎరుగుదువా? నీ పితరులు భక్తి కలిగిన వారు, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారైతే ఆ దీవెన నీ మీద ఉంటుంది. నీ తండ్రి లేక నీ తాత, నీ ముత్తాత, నీ తాత యొక్క తాత యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి వ్యక్తి అయి ఉంటే ఆ దీవెన నీవు చూడగలవు. 430 సంవత్సరాల తర్వాత మరలా ఈ జనాంగాన్ని నేను వాగ్దాన దేశాన్ని తీసుకుని వస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చబోతూ ఉన్నాడు. మోషే ఆ దేశాన్ని చూస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. ఇప్పుడు మోషే మరణించాడు. మోషే యొక్క శవం అక్కడ ఉన్నది. భూస్థాపన ఎవరు చేయాలి? దేవుడు ఎవరిని పంపించాడు? మీకాయేలును పంపించాడు. సాతాను తాను కూడా వచ్చి కూర్చుంది. ఎందుకు? మోషే శరీరం మీద నాకు కూడా అధికారం ఉంది. మోషే ఈ బండ్లో నుండి మీకు నీరు రప్పించాలా అని తాను అడగవలసినటువంటి వాడు కొట్టాడు కదా బండను. కనుక మోషే తప్పు చేశాడు కనుక మోషే శరీరం మీద నాకు అధికారం ఉన్నది అని అంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిలువకు యువతలో ఉన్నటువంటి మనం సాతానుతో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, సాతానా, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో నా కొరకు చిందించినటువంటి రక్తమును బట్టి ఆ దోషాలన్నీ క్షమించబండి. అవి నా మీద లేవు, నా శరీరం మీద నీకు అధికారం లేదు అని ఇప్పుడైతే మనం చెప్పగలం. సిలువకు ముందు ఉన్నటువంటి భక్తులు, పాత నిబంధన భక్తులు సిలువను చూచాయిగా వారు చూచారు, షాడో వారు చూచారు. మనమైతే చాలా క్లియర్ కాన్షియన్స్తో మనం సాతాను ఎదిరించగలం. నీవు దోషివి అని సాతాను నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు ఈ మాట చెప్పవచ్చు, మోషే సమయం అయిపోయింది, మోషే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే మోషే శరీరం మీద నాకు కూడా అధికారం ఉంది అని సాతాను వచ్చింది. ఇప్పుడు 9వ వచనంలో ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు ఆర్గ్యుమెంట్ జరిగింది మిఖాయేలుకును సాతానుకు. మోషే యొక్క శరీరమును గుర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. మిఖాయేలు దూషించవచ్చు సైతాన్ని. ఏమని? ఓ పడిపోయిన వాడా, ఓ వేకో చొక్క, ఓ భ్రష్టుడా, ఓ దుష్టుడా అని ఎన్నన్నా అనొచ్చు. కానీ అనలేదు. ఏమని మిఖాయేలు అన్నది? ప్రభువు నిన్ను గద్దించును గాక.
ప్రభువు నిన్ను గద్దించునుగాక. మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక మాట, స్టెప్ 1 ఇది. ప్రభువు నిన్ను గద్దించునుగాక. సాతానుతో మాట్లాడటానికి దేవుడు మనకు ఆత్మలో ఎంత నడిపింపిస్తే అంత మటుకే వెళ్ళాలి, కానీ ఆ టెరిటరీ దాటి మనం వెళ్ళకూడదు. గుర్తుంచుకోనండి. ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక బలం అంచనా వేసుకోవాలి. లేని బలాన్ని మనం వాడలేం. ఇవ్వనటువంటి అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయలేం కదా మనం. దేవుడు మిఖాయేలుకి ఇచ్చినటువంటి ఆ వెలిగింపును బట్టి లేక నడిపింపును బట్టి ప్రభువు నిన్ను గద్దించునుగాక. నువ్వు నా మాట వినవు, కానీ దేవుడు నిన్ను గద్దిస్తాడు అనేసరికి అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడిచిపెట్టి వెళ్ళిపోయినందువలన మిఖాయేలు మోషే యొక్క శరీరాన్ని సమాధి చేయటం జరిగింది. ఆ సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదని వ్రాయబడింది. ఆ తర్వాతి కాలంలో ఇశ్రాయేలీలు అక్కడ పూజ చేయగలరు అని తెలుసు దేవునికి. అందుకే అంత మహానాయకుణ్ణి సమాధి ఐడెంటిఫై చేయటానికి వీలు లేకుండా శిఖరం పైకి పిలిచి ఆయన యొక్క శరీరాన్ని మరి ప్రధాన దూతతో దేవుడు భూస్థాపన చేయించాడు. ప్రభువు నిన్ను గద్దించునుగాక. సాతానును తిరిగి దాడి చేయాలి అంటే మనం నీ మనసులో సాతాను కొన్ని ఆలోచనలు చూపిస్తూ ఉన్నది. నీవు సాతాను ఎదిరించవచ్చు. సాతానా, ప్రభువు నిన్ను గద్దించునుగాక. నా ఆలోచనలపై దాడి చేసేటటువంటి నిన్ను, ఓ సాతానా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను బంధించునుగాక, నిన్ను గద్దించునుగాక, నీకు అపజయం కలిగించునుగాక అనొచ్చు. ఇది ఒక స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. అపవాదిని ఎదిరించుడి. మొదటిదేమో సంభాషించటం, రెండవదేమో ఎదిరించటం. రెసిస్ట్. అపవాదిని ఎదిరించండి. దానికి ముందు ఒక షరతు ఉన్నది. ఆ షరతు ఏమిటి అంటే దేవునికి లోబడి ఉండుడి. అంటే మనం క్లియర్గా మన మనసాక్షిని చక్కగా శుద్ధి చేసుకుని సన్నద్ధులమై ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి అప్పుడు మనం సాతానును ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. యేసుక్రీస్తు ప్రభువునే సాతాను శోధించడానికి చాలా ప్రయత్నించింది. 40 దినాలు ప్రభువారు పబ్లిక్ మినిస్ట్రీలోనికి ఎంటర్ కాక మునుపు ఆయన శోధింపబడ్డాడని మత్తయి సువార్తలో భాగంలో మనం చదువుకుంటాం. పగళ్ళు రాత్రుళ్ళు. మనము ఎరికో ప్రాంతాన్ని చూడటానికి వెళితే జెరికో ఆ దగ్గరలో టెంప్టేషన్ మౌంట్ కనబడుతుంది. రోప్వేలో వెళ్ళొచ్చు. టెంప్టేషన్ మౌంట్, ఆ శోధన కొండ, ఎరికో దగ్గరలో ఉన్నటువంటి శోధన కొండ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. బాగా ప్రభువును శోధించడానికి శరీరంలో ఉన్నాడు గనుక దేవాది దేవుడు సాతాను 3 శోధనలు యేసుక్రీస్తు ప్రభు ముందుకు తీసుకుని వచ్చింది. రాళ్ళు రొట్టెలు చేసుకోమని, 6వ వచనం దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకమని, అలాగే 9వ వచనం సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలు వాటి మహిమ నీకు ఇస్తాను, ఎందుకంటే అవి నా స్వాధీనంలో మరి సాతాను యేసు ప్రభుతోనే అన్నది. ప్రభు ఏమన్నాడు?
వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది. 4వ వచనం చివరి భాగం వ్రాయబడి ఉన్నది. 7వ వచనం చివరి భాగం వ్రాయబడి ఉన్నది. అలాగే 10వ వచనం చివరి భాగం వ్రాయబడి ఉన్నది. ఏమని? మొదటి శోధన రొట్టెలను గూర్చి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకునే వారు ఎందుకు చేసుకుంటూ ఉన్నారు? ఆహారం లేక కాదు, డబ్బులు లేక కాదు, నిరీక్షణ లేక. జీవితం పైన వారికి ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనందువల్ల. కనుక దేవుని నోట నుండి వచ్చేటటువంటి మాట ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో వచ్చి ఉంటే వారు అంత నిరాశకు గురయ్యేవారు కారు. దేవుని నోట నుండి వచ్చే మాట మనిషిని బ్రతికిస్తుంది, నిరీక్షణలో తనలో కలిగిస్తుంది, నిలవబెడుతుంది. తర్వాత 2వ శోధనలో దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు, అతిశయము, డంబం, జీవపు డంబం యేసు ప్రభువులో కలిగించడానికి ప్రయత్నం చేసింది. విశ్వాసుల్లో కానీ లోకస్తుల్లో మరి ఎక్కువగా ఈ జీవపు డంబం కనబడుతుంది, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ప్రభు ఇచ్చినటువంటి జవాబు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తికొందురని వ్రాయబడి ఉన్నది. 3వ శోధన. ఇక్కడ సాతాను కోట్ చేసింది స్క్రిప్చర్ని 6వ వచనంలో. ప్రభు ఇలాగ ఉంది కదా, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. ప్రభు 7వ వచనంలో అన్నాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడు. సైతాను వాక్యం తీసుకొచ్చి కూడా నిన్ను తప్పుదారిని పట్టించడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు పడిపోయారు కదా, వీళ్ళు పడిపోయారు కదా, వారు పడిపోయినటువంటి చరిత్రలు బైబిల్లో ఉన్నవి కదా, నీవు పడిపోతే పర్వాలేదులే, దేవుడు మళ్ళా లేపుతాడు కదా అన్నట్టు సాతాను 6వ వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే దూకు, ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడని వ్రాయబడి ఉన్నది కదా అని చాలా లాజికల్గా ప్రజెంట్ చేసింది యేసుక్రీస్తు ప్రభువును దూకేటట్టు చేయటానికి. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం. దేవుని చిత్తానుసారం కాంతి ప్రభు చేస్తాడా? హఠాత్తుగా ఒక వ్యక్తి దేవాలయ శిఖరం నుండి దూకి దెబ్బలేమి తగలకుండా ప్రజల మధ్య తాను అంత ఎత్తు నుండి దూకితే ప్రజలు నిన్ను నమ్మేసేస్తారు. యేసుప్రభు వారు నిన్ను చాలా గర్వపరుస్తారు, ఎందుకంటే దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కనుక అని. ఆ జీవపు డంబం ప్రభువులో రేకెత్తించాలని ప్రయత్నించినప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. సరే, 3వ శోధనలో నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎళ్ళ. సైతానికి యేసు ప్రభు నమస్కారం చేయాలా? సైతాను కోరుకునేది ఇదే, మనుషులు తనకు నమస్కారం చేయాలని. దేవునికి మనం నమస్కారం చేయాలి. యేసు ప్రభునే స్వయంగా సాతాను అంటూ ఉంది, ఈ లోకరాజ్యాలను ఇచ్చేసేస్తాను, వీటన్నిటినీ నీకు ఇచ్చేదను, లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను. 8వ వచనం చాలా సింపుల్, షార్ట్ కట్. సాతాను చాలా షార్ట్ కట్స్ చెప్తూ ఉంటుంది మనకు. జాగ్రత్త, షార్ట్ కట్ ఫాలో అయ్యేవో కట్ అయిపోతావు నువ్వు దేవుని సన్నిధి నుండి, సహవాసం నుంచి, సంబంధం నుండి. లింక్ పోగొట్టుకుంటావు. సాతాను ఏం చేస్తుందంటే మనల్ని దేవునితో సంబంధం నుండి కట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త సుమ, వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను, ఈ మహిమ అంతా నీకు ఇస్తాను. షార్ట్ కట్ మెథడ్స్. అయితే ప్రభు అన్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. గమనించండి, అపవాదిని ఎదిరించాలి. ఎదిరించేదాకా అపవాది అక్కడే నిలవబడి ఉంటుంది.
అదేమంటే నన్ను వెళ్ళమనలేదుగా, నువ్వు నన్ను పొమ్మని చెప్పలేదుగా. ఏమో నాతో నీకు బిజినెస్ ఉంటుందేమో, పని ఉంటుందేమో, అందుకని నేను వెయిట్ చేస్తున్నా, నీకు సహాయం చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను అంటది. తెలుసునా? అదేమంటే నువ్వు నేను ఎన్ని సంవత్సరాలు స్నేహం చేసావు, మర్చిపోయావా? నువ్వు నా అధికారంలోనే కదా ఉన్నావు. నిన్న కాక మొన్న యేసు ప్రభువుని నమ్మేవులే గట్టిగా. అంతకుముందు అంతా నేను చెప్పింది చేసి ఈరోజు పార్టీ మార్చి ఈరోజు నన్ను అంత లెక్క లేకుండా చూస్తావా? నా హోదా ఏంటి? నాతో నీవు స్నేహం చేసిన సంవత్సరాలు ఎన్ని మర్చిపోయావా అంటుంది కదండి. అవునా కాదా? కనుక సాతానా పొమ్ము, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అయితే దానికి ముందున్నటువంటి షరతు, దేవునికి లోబడకుండా సాతానును ఎదిరించేవనుకో, నీవా నన్ను ఎదిరించేది? నీ జీవితంలో ఫలానా సంగతి ఏంటి, ఫలానా సంగతి ఏంటి అంటుంది. అది అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకొనటువంటి పాపం. పాపం ఒప్పుకోవటంలో చాలా పద్ధతులు ఉన్నాయి. వ్యక్తిగతంగా చేసింది వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి, సమాజానికి వ్యతిరేకంగా చేసింది సమాజంలో ఒప్పుకోవాలి, ఒక కుటుంబానికి వ్యతిరేకంగా చేసింది ఆ కుటుంబం ఎదుట ఒప్పుకోవాలి. వింటున్నారా? నేను దేవుని దగ్గర ఒప్పుకున్నానులే అంటే చాలదు. అది ఎవరి మీద చెప్పినావో వారి యొద్ద ఒప్పుకొనుము, ఎవరి ఎదుట చెప్పినావో వారి ఎదుట ఒప్పుకొనుము అని ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము అనే పాటలో దైవజనుడు దేవదాసయ్య గారు వ్రాశారు. ఎవరి యొద్ద చెప్పినావు, ఎవరి ఎదుట చెప్పినావు, ఎవరి మీద చెప్పినావు. కనుక కన్ఫెషన్ అనేది సరైన కన్ఫెషన్గా ఉండాలి. నేను దేవునితో ఒప్పుకున్నా, మరి మనుషులతో ఒప్పుకున్నావా? మనుషుల ముందు ఒప్పుకున్నావా? మనుషుల ముందు ఒప్పుకున్నావా? తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను, మొదట దేవునికి విరోధంగా, 2 తండ్రికి విరోధంగా, 3 ఇంటికి విరోధంగా తాను చేశాడు, ఒప్పుకున్నాడు. నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుణ్ణి కాను అన్నాడు. అంతేగాని నాకు మళ్ళా నేను ఆస్తిని తీసుకెళ్ళాను, నాశనం చేశాను, తగలబెట్టాను, ఆస్తిని వేశ్యలతో తినివేశాను, అయినా నేను కుమారుడినే కదా అని అనలేదు. నీ కుమారుడిని నేను అనిపించుకుంటకు యోగ్యుడును కాను అన్నాడు. సరైనటువంటి కన్ఫెషన్, దేవునికి లోబడినప్పుడు సరైన కన్ఫెషన్ వ్యక్తిలో వస్తుంది. సరైనటువంటి కన్ఫెషన్ లేకుండా స్కెవా అనేటటువంటి ప్రధాన యాజకుని కుమారులతో దయ్యం మాట్లాడినటువంటి విషయం అపోస్తల కార్యగ్రంథంలో, నేను యేసుని ఎరుగుదును, నేను పౌలుని ఎరుగుదును, మీరెవరు అని చెప్పేసేసి వాళ్ళ మీద దాడి చేసింది. అదే జరుగుతుంది. కనుక రెండవది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. మూడవ భాగం మనం చదువుకున్నటువంటి రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ పాదముల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఇది 3వ స్టెప్. సాతాను కాళ్ళతో త్రొక్కటం సాధ్యమా? ఇది మనం చిన్న చిన్న పురుగులను కాళ్ళతోనూ స్లిప్పర్స్ వేసుకున్నటువంటి కాళ్ళతో మనం త్రొక్కి వేయొచ్చు ఒకవేళ. మరి సాతానును ఒక పురుగును తొక్కినట్టు తొక్కివేయగలమా? ఇది సాధ్యమా? పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునని తిరుగులాడుచూ ఉన్నాడని వ్రాశారు. సింహాన్ని చీల్చాలి, పురుగును త్రొక్కివేయాలి.
మనం సాతానును త్రొక్కివేయగలమా? లేక సంసోను సింహాన్ని చీల్చినట్లు చీల్చివేయగలమా? చీల్చి పడవేయగలమా? ఆలోచించండి. మనకంత సత్తా ఉందా? దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నీవు నమ్మేవా దాన్ని? సిలువలో ఆయన సాతానును చీల్చివేశాడు. సాతాను తలను చితుగ్గొట్టాడు. సాతాను తలను చితుగ్గొట్టిన తరువాత నీకు ప్రభు అధికారం ఇచ్చాడు. నీవంటావు, నేను భయపడుతూ ఉన్నాను సాతానుకు అంటావు. నీవు కాళ్ళతో త్రొక్కివేయమంటే చేయలేం. మనం చంపినటువంటి పామును ఏదైనా ఒక స్టిక్ తీసుకుని కొట్టమంటే అందరూ చేయలేరు ఆ పని. ఏమో ఇంకెక్కడైనా ప్రాణం ఉందేమో, తోకేదో కదులుతూ ఉన్నట్టుంది, నాకెందుకు వచ్చింది ఈ సమస్య, నాకెందుకు అని భయపడతారు. దేవుడు విశ్వాసికి సంఘానికి శక్తి ఇచ్చాడు. సాతాను విశ్వాసుల మీద ఎంతో దాడి చేసింది. దేవుని బిడ్డల పైన దాడి చేసింది. సంఘాలపైన దాడి చేసింది. మరి సాతాను మన పాదాల క్రింద త్రొక్కగలిగేమా? మనం త్రొక్కగలిగేమా? ఈ ఉదయకాలం దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువారు చెప్పినటువంటి మాట. లోకాసు వార్త 10వ అధ్యాయం. యేసు ప్రభువారు 70 మందిని సేవ కొరకు పంపించాడు. లోకాసు వార్త 10:1. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. వాడు తిరిగి వచ్చాను. 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పొట్ట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుడు అధికారం ఇచ్చాడు విశ్వాసికి, సంఘానికి, సాతాను త్రొక్కివేయటానికి. మనం వాడుకోగలుగుతున్నామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతాను. ప్రకటన 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. ఇక్కడ పరలోకము అంటే వాయుమండలం. జ్ఞాపకం పెట్టుకోండి. సాతాను వాయుమండలంలో ఉన్నాడు. ఇక అక్కడి నుండి కూడా దేవుడు కిందకి నెట్టేసేసాడు, భూమి మీద పడ్డాడు. ఇది 7 ఏళ్ల శ్రమకాలంలో జరిగేటటువంటి విషయం. 17వ వచనంలో, ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సంఘం ఎత్తబడింది. మగ శిశువును సంఘం కన్నది. శిశువును మృంగివేయాలనుకున్నది కానీ ఘట సర్పం చేయలేకపోయింది. ఆ శిశువు దేవుని సింహాసనం దగ్గరకు కొనిపోబడినట్టుగా 12వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. శేషించినటువంటి వారితో యుద్ధం చేయాలని సాతాను బయలుదేరింది. సాతానుతో తరతరములకు విశ్వాసికి యుద్ధమే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. TRT. T means talk, R means resist, T means trample down.
మొదట సాతానుతో మాట్లాడండి, ప్రభు నిన్ను గద్దించును గాక. మిఖాయేలు చెప్పిన మాట. టాక్, టీ. రెండవది ఆర్, రెసిస్ట్, ఎదిరించండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మూడవ టీ, ట్రాంపుల్ డౌన్, నీ కాళ్ళ కింద తొక్కేసే. ఒక పురుగుని ఎలాగో తొక్కుతావో, సాతానా నీ కార్యములకు లయము. భక్తులు సాతాను యొక్క అపజయాన్ని గూర్చి ఈ పాటలు రాశారు. జయము జయము యేసు రాజా, జయము నీ సంఘమునకు, లయము లయము ఓ సాతాన, లయము దయ్యాల గుంపునకు అని వ్రాశారు. తోకను ఆడించెదవా, లోకమును పీడించెదవా, మాకు మా ప్రభువు తోడు, నీకు నీ మూకకు గోడు. నీ తంత్రములు ఎరిగితిమోయి, అంటే సాతానుతో చెప్తున్నాడు భక్తుడు, నీతో ఇక పని లేదోయి, స్వాతంత్ర్యము నొందితి మీకను, స్వామిని సేవించదమెప్పుడు అని సాతానును భక్తులు ఎదిరించారు. ఆయా కాలాల్లో సాతాను ఎదిరించాలి. సాతాను ఎదిరించకపోతే కొన్ని విషయాల్లో మనం నెరవేర్పు చూడలేం. నీవెక్కడో ఏదో ఒక విలువైనటువంటి వస్తువు, లేక డబ్బు, లేక ఒక డాక్యుమెంట్, లేదా ఒక ఇంపార్టెంట్ ఏదో పెట్టావు, నీ జ్ఞాపకం రావట్లా. నీకు ఒక సింపుల్ సలహా చెప్తాను మీకు. ఓ సాతానా, నాకు జ్ఞాపకం రాకుండా చేస్తున్నావు, ఇది నీ పనే అని సాతాను ఎదిరించండి. సాతాను మన పనులు త్వరగా కాకుండా ఏదో ఒక అడ్డు, కొన్ని మార్లు మంచి విషయాలు మర్చిపోయేటట్లు చేయటం కూడా సాతాను పని. మనం అనుకుంటాం మెమరీ, ఏదో పెద్దవాళ్ళం అయిపోతున్నాంలే, గుర్తు లేదులే, మర్చిపోయాలి అనుకుంటాం. అది కూడా సాతాను పని. ఒక భక్తులు ఒక పుస్తకంలో రాశారు, ఒక స్త్రీ ఏదో కూల్ డ్రింక్ అనుకుని యాసిడ్ తాగింది, పేగులు కాలిపోయి చనిపోయింది. సాతాన ఇది నీ పని, అది త్రాగేటటువంటి పానీయమని భ్రమించేటట్లు చేసి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని నువ్వు చంపేవు. సాతాన ఇది నీ పని అన్నాడు భక్తుడు. సాతాను ఎదిరించాలి, గుర్తుపెట్టుకోండి. సాతాన్ని ఎదిరించాలి, కానీ షరతు ఏంటంటే దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరించండి. లేకుంటే సాతాన్ అంటది, నువ్వు నా రాజ్యంలో ఉండి నన్ను ఎదిరిస్తావా, నీ సంగతి చూస్తాను అంటుంది. కనుక దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించుదాం. టీఆర్టీ, టాక్, రెసిస్ట్ అండ్ ట్రాంపుల్ డౌన్ Satan అండర్ యువర్ ఫీట్ విత్ ద బ్యానర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నామములో. అంతేగాని మనకెక్కడుంది శక్తి? మన మట్టి మనుషులు. మన రక్షకుడు, మన ప్రభు సిలువలో సాతాను జయించి ఎదిరించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన, తిరిగి లేచినటువంటి, పునరుద్ధాన విజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును బట్టి సాతాను నీవు ఎదిరిస్తే నీ వ్యక్తిగత జీవితంలో ప్రోగ్రెస్ చూస్తావు. కొన్ని మార్లు నీకు ఏ పని చేయబుద్ధి అయ్యదు. దేవుని స్తుతించు, సాతాన్ని ఎదిరించు. కొన్ని నీవు ఒక డెసిషన్ చేయలేకపోతూ ఉన్నావు, నీ ఆలోచనను సాతాను ప్రక్కద్రోవ పట్టిస్తూ ఉంది. దేవుని స్తుతించు, సాతాన్ని ఎదిరించు. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. కొన్ని మార్లు సాతాను పారిపోయే వరకు, అంటే సాతాను యొక్క ఉనికి తాత్కాలికంగానైనా సరే మన నుండి దూరం అయ్యే వరకు కొన్నిసార్లు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాం మనం. గమనించారా ఎప్పుడైనా? టీఆర్టీ, టాక్, రెసిస్ట్ అండ్ ట్రాంపుల్ ఇట్ డౌన్ అండర్ యువర్ ఫీట్. ఎవరిని? సాతాను. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు
సంఘానికి చెప్పినటువంటి మాట, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. నీవిచ్చినటువంటి ఈ వాగ్దానం, మీ కాళ్ళ క్రింద సంఘముగా, కుటుంబంగా, దేవుని పిల్లలంగా సాతాను ఎదిరించడానికి, సాతాను మనం రెసిస్ట్ చేయటానికి, ప్రభు మాటను బట్టి, ప్రభు వాగ్దానమును బట్టి సాతాను గద్దించడానికి కొన్ని మార్లు సాతానుతో చెప్పొచ్చు, ఓ సాతాను, ఇదిగో ప్రభు నాకు ఈ ప్రామిస్ ఇచ్చాడు, నేను ఆయన మాటను నమ్ముతూ ఉన్నాను, నా వాగ్దానం ఇది, కనుక నీవు నన్ను ఏం చేయలేవు. తాత్కాలికంగా నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు ప్రయత్నం చేసినా, చికాకు కలిగించినా, నిరాశలోని తీసుకుని వెళ్ళాలని యత్నించిన, విజయము నాదే, నేనే గెలుస్తా, నువ్వు ఓడిపోతావు, నువ్వు ఎప్పుడో ఓడిపోయావు, నువ్వు ఓడిపోయిన సంగతి మాకు తెలియదు అనుకుని నీవు మమ్మల్ని మోసగిస్తూ ఉన్నావు. ఇక నీ మోసం, నీ తంత్రం చెల్లదు. ఓడిపోయినటువంటి శత్రువు నేను ఇంకా గెలిచేయని వస్తే మనం అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. సాతాను తంత్రంలోని ఎరుగని వారం కావు మనం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. మనం దేవుని ప్రజలంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేటటువంటి దినం. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుతాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. మీ బిడ్డలకు మీరు ఇస్తున్న కృప కొరకు స్తోత్రాలు. బలపరచండి. సాతానుతో మేము ఎలా మాట్లాడాలో వాక్య వాగ్దానం ఎత్తి, అలాగే సాతాన్ని ఎలా ఎదిరించాలో, ఇంకా అవసరమైతే సాతాను యొక్క ఆలోచనలు, ప్రణాళికలు మా పాదాల కింద త్రొక్కివేసి మేము నీ చిత్తంలోనికి, నీ చిత్తం యొక్క కేంద్రంలోనికి ఎలాగో రావాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ, ఆశీర్వదించుము, దీవించుము, బలపరచుము, తోడయుండుము, నడిపించుము. మీ కాపుదలకు, మీ కృపకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. వ్యూ చేసినటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. వాతావరణము, వైరస్ ఎలా వ్యాపిస్తుందో మాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన స్వస్థతను, ఆయన శక్తిని, ఆయన జీవమును, ఆయన కాపుదలను సమృద్ధిగా మేము అనిపించడానికి కృప దయచేయండి. మమ్ములను, మా కలిగిన వారిని మీకు అప్పగించుకుంటూ, సకల లోక పరిశుద్ధులను మీకు అప్పగించుకుంటూ, మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సంఘమును ఆయత్తపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.